నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. రైట్ మిత్రమా, ఇప్పుడు మనం ఈ సెషన్లో డైరెక్షన్ టెస్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటి ప్రశ్న సార్. సో ఏ మ్యాన్ ఫేసెస్ నార్త్ అండ్ కవర్స్ 12 kilometers, టర్న్స్ వెస్ట్ అండ్ కవర్స్ 6 kilometers, then turns south and covers 3 kilometers and turns west again and covers 6 kilometers. So how far is he from starting point and in which direction అంటుంది. సో మీరు రాసిన ఎగ్జామ్లో మొదటి ప్రశ్న ఏమనుందంటే, ఒక వ్యక్తి ఉత్తర దిశగా 12 kilometers నడిచి పడమర వైపుకు తిరిగి 6 kilometers నడిచాక దక్షిణం వైపుకు తిరిగి 3 kilometers నడిచాను. చివరగా పడమర వైపు తిరిగి 6 kilometers దూరం నడిచి ఆగాను. అయినా ప్రస్తుతం అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాడు సార్. క్లియర్? సో ఫస్ట్ మనం డైరెక్షన్ చాప్టర్లో మీకు అందరికి తెలిసిందే. ఏంటి మాస్టర్, ఒకసారి చూద్దాం. సో మెయిన్గా మనం డైరెక్షన్స్ అన్నప్పుడు మెయిన్ డైరెక్షన్ ఏముంటుంది మాస్టర్? ఈస్ట్ ఆపోజిట్ ఈస్ వెస్ట్, వేర్ ద సన్ రైజెస్ ఈస్ కాల్డ్ ఈస్ట్. సూర్యుడు ఉదయించే దిక్కును ఈస్ట్ అని, అలాగే అస్తమించే దిక్కును పడమర వెస్ట్ అని, నార్త్ ఉత్తరము, అలాగే సౌత్. దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్, రైట్? అండ్ 4 more sub directions are there. So those one, northeast area, right, and as well as southeast area, southeast, southwest and northwest. మనం వీటిని తెలుగులో పరిశీలించినట్లయితే సూర్యుడు ఉదయించే దిక్కును తూర్పని, అస్తమించే దిక్కు పడమర, రైట్ సార్, నార్త్ అనగా ఉత్తరం, రైట్, అలాగే సౌత్ అనగా దక్షిణం. మరియు ఈ 4 ప్రధాన దిక్కులతో పాటు మూలాలను పరిశీలించినట్లయితే ఈశాన్యము, ఈశాన్యానికి వ్యతిరేకమైనటువంటిది నైరుతి, అలాగే ఆగ్నేయము, ఆగ్నేయానికి వ్యతిరేకమైనటువంటిది వాయువ్యం. సో మీరందరూ ఈ ప్రధాన దిక్కులపైన అవగాహన కలిగి ఉండాలి. సో ఎటువైపు లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య ఆ ప్రదక్షిణ అని, క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ లేదా ప్రదక్షిణ అని. సో లెఫ్ట్ రైట్ అనేటువంటి అంటే మనకి ఎడమ వైపు ఉండేటువంటిది యాంటీ క్లాక్, మన కుడి వైపు అనేటువంటి. సో డైరెక్షన్ అనగానే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి సార్? ఈస్ట్. సో అది మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా రైట్. సో మొదటి ప్రశ్నను మనం చూస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, రైట్, ఏ మ్యాన్ ఫేసెస్ నార్త్. ఒక మనిషి ఉత్తరం వైపుకు నిలబడి ఉన్నాడు. అండ్ కవర్స్ 12 kilometers, ఉత్తరానికి నార్త్కు 12 kilometers, టర్న్ వెస్ట్, ఉత్తరం తర్వాత మనం ఎటు పోయింది సార్ అంటే పడమర వెస్ట్కి వెళ్ళిండు. కవర్స్ 6 kilometers, దెన్ హీ టర్న్ సౌత్, ఆ తర్వాత సౌత్కి వచ్చిండు. సౌత్కి ఎంత వచ్చింది సార్ అంటే 3 kilometers, అగైన్ టర్న్స్ వెస్ట్, మళ్ళా పడమర వైపు ప్రయాణించి ఎంత ప్రయాణించింది సార్? 6 kilometers. మరొకసారి చూడండి. ఏ మ్యాన్ ఫేసెస్ నార్త్ అండ్ కవర్స్ 12 kilometers, వెస్ట్ కవర్స్ 6 kilometers, సౌత్ కవర్స్ 3 kilometers and west again covers 6 kilometers. So how far he is from starting point అంటుంది సార్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉండంటాడు. మరి ఇక్కడ మొదటగా ఉత్తరానికి 12 kilometers నడిచాడు, పడమరకు 6 kilometers, దక్షిణానికి 3 kilometers, మళ్ళీ చివరిగా పడమర వైపుకు 6 kilometers నడిచాడు. సేమ్ డైరెక్షన్ అయితే అడిషన్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సేమ్ డైరెక్షన్స్ మీన్స్ నార్త్కు నార్త్ ఉంటే అడిషన్, సౌత్కు సౌత్ అడిషన్, ఈస్ట్కు ఈస్ట్ అడిషన్. సో ఇన్ ద సేమ్ డైరెక్షన్స్ ఆల్వేస్ ఆర్ అడిషన్స్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ సబ్ట్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వెస్టులు ఉన్నాయి, రైట్ సార్,
అలాగే నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్. సో నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఏది హైయెస్ట్ ఉంది? నార్త్ హైయెస్ట్ ఉంది. సౌత్కు నార్త్కు తేడా ఎంత ఉంది సార్ అంటే ఎంత ఉంది మాస్టర్? 9. అలాగే వెస్ట్ వెస్ట్ రెండు కౌంట్ చేస్తే సేమ్ డైరెక్షన్ వెస్ట్ 12 సార్. రైట్, నార్త్ 9 ఉంది, వెస్ట్ 12 ఉంది. అంటే మనకు డైరెక్షన్ ఏమొస్తుంది చెప్పండి? నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయువ్యం వస్తుంది. సో రెండు వేరు డైరెక్షన్లు ఉన్నప్పుడు మనము పైథాగరస్ థీరం, ద థీరమ్ ఆఫ్ పైథాగరస్ రూట్లో కనుక పోతే, సో ద థీరమ్ ఆఫ్ పైథాగరస్, సో మనకి ఇక్కడ మిగిలినటువంటి ఏం సార్ అంటే నార్త్ 9 వెస్ట్ 12 సార్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇది రీచింగ్ పాయింట్. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి సార్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అంటాడు. సో ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. అండర్ రూట్ 12 స్క్వేర్ is 144, 9 square is 81. So under root of this one is 225. It means 15. సో యూనిట్ కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా యూనిట్స్ కిలోమీటర్లు ఇస్తాం. సో 15 కిలోమీటర్ల ఆన్సరు నార్త్ వెస్ట్ సార్. ఏ డైరెక్షన్ ఉంది సార్? ఇది నార్త్ వెస్ట్ వాయువ్యంలో ఉంది. సో వాయువ్యము 15 కిలోమీటర్లు ఎక్కడ ఉంది చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. రైట్ సార్, నార్త్ వెస్ట్ అనేటువంటిది ఆన్సర్ దీనికి. సో మనం ఎలిమినేషన్ ఎలా చేస్తున్నామో మొత్తం మ్యాప్ డ్రా చేయొచ్చు, లేదా షార్ట్ కట్ ఫామ్ సేమ్ డైరెక్షన్ అడిషన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్, సబ్ట్రాక్షన్ సార్. సో నార్త్ సౌత్ అనేది ఆపోజిట్ కాబట్టి 12 3ల డిఫరెన్స్ 9. వెస్ట్ సేమ్ సైడ్ కాబట్టి అడిషన్, వెస్ట్ ఎంత 6 + 6 12 అయిపోయింది. సో 2 డైరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనము థీరమ్ ఆఫ్ పైథాగరస్ మెథడ్లో వెళ్తాం. సో 12 and 9 యొక్క ఆ ట్రిప్లెట్ ఎంత వాల్యూ సార్ అంటే 15. సో ఇక్కడ 15లు అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే, సో ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది కాబట్టి ఇది కాదు, రాంగ్ ఆన్సర్. ఇది 12 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనకు వచ్చింది ఏంటి సార్ అంటే వాయువ్యం నార్త్ వెస్ట్, కానీ ఇక్కడ ఏమన్నాడు? సౌత్ వెస్ట్ అన్నాడు, నైరుతి. సో నైరుతి కూడా కాదు. సో ఇట్లా ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మాస్టర్. సో మీకు ఏ క్వశ్చన్స్కైనా ఇది వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ సబ్ డైరెక్షన్ పైన ఫోకస్ చేయాలి. సో లెఫ్ట్ రైట్ అనేటువంటి మీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్ అండ్ గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్ సార్. సో ఇక్కడ ఎక్స్ అనేవాడు మొదటగా ఈస్ట్కు బయలుదేరినంటుండు. సో మనం డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో చెప్తున్నాం. సో మనం అంటే డయాగ్రామ్ కూడా చేయొచ్చు. డయాగ్రామ్ను ఎక్కడెక్కడ వాడాలో అక్కడ వాడదాం, షార్ట్ కట్లో వెళ్దాం. మీకు అంటే ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. అదే మీరు కంటెంట్ నేర్చుకోవాలన్నప్పుడు దానికి సపరేట్గా క్లాస్ వైజ్గా ఉంటాం కాబట్టి క్లాస్లో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది సార్. సో హియర్ మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్. ఏ పర్సన్, ఎక్స్ పర్సన్, he starts his office and goes 5 kilometers towards east sir. So first of all he traveled towards east 5 kilometers, then he turns left. East left is, so when I am standing towards facing east, east left is north, east left is north. First time అన్నాడు మాస్టర్ 5 kilometers towards east అన్నాడు, then he turns left. East left is north. North moves 4 km. Again turn left. North left is west and reaches his home. So మనం ఇక్కడ after walking 8 kilometers, then the shortest distance between his home and office sir. So observe here, same directions are addition, opposite directions are subtraction. East and west opposite కాబట్టి ఇందులో మనం డిఫరెన్స్ చూడాలి. క్లియర్? సో ఇందులో ఏది ఎక్కువగా ఉంది సార్ అంటే వెస్ట్ ఎక్కువగా ఉంది. 8 and 5లో చూస్తే ఎంత డిఫరెన్స్ 3 ఉంది. అండ్ నార్త్ ఎంత ఉంది సార్ అంటే 4. నార్త్కు నార్త్ ఒకటే సింగిల్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకు నార్త్ కేవలం ఒకటే వాల్యూ ఉంది, బట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ కాబట్టి డిఫరెన్స్. సో ఫేస్ ఏమొచ్చింది సార్ అంటే నార్త్ వెస్ట్ వచ్చింది సార్. సో మనకు నార్త్లో 4, ఆ తర్వాత
వెస్ట్లో 3 ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇది డెస్టినేషన్ పాయింట్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ డిస్టెన్స్ కావాలి సార్. సో మళ్ళీ ఏంటి మాస్టర్, ఇది పైథాగరస్ థీరం, ట్రిపులెట్ మెథడ్. సో ఇక్కడ 3, 4 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి √3² + 4². సో √3² 9, 4² is 16. So √9 + 16 is √25. It means 5. The units are given kilometers కాబట్టి కిలోమీటర్స్. సో లేదా ట్రిప్లెట్ మెథడ్లో మీకు తెలుసు మాస్టర్. సో ట్రిప్లెట్ మెథడ్లో మనకు పైథాగరస్ థీరంలో ఒక సైడ్ 3 ఒక సైడ్ 4 వస్తే ఆటోమేటిక్గా దాని హైపోటెనస్ వాల్యూ 5 ఉంటుంది. హైపోటెనస్ వాల్యూ 5 ఉంటుంది. సో ఇక్కడ 2 సైడ్స్ 3, 4 వచ్చినాయి కాబట్టి ఆన్సర్ ఎంత, 5. సో 5 వేర్ వి హ్యావ్ సార్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి మూవ్స్ 40 kilometers north. Swati moves 40 kilometers north, then turns right and moves 50 kilometers. Again he turns right and moves 30 kilometers. సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వాతి మూవ్స్ 40 kilometers నార్త్ సార్. స్వాతి నార్త్కు పోయింది, ఎన్ని కిలోమీటర్స్ సార్ అంటే 40 kilometers. ఫస్ట్ స్వాతి మూవ్స్ 40 kilometers నార్త్. సో నార్త్కి ఎంత అంటే 40. దెన్ టర్న్స్ రైట్, మూవ్స్ నార్త్కి రైట్. నార్త్ అంటే టాప్, టాప్కి రైట్ అంటే ఈస్ట్. రైట్ సార్. టర్న్స్ రైట్ అండ్ మూవ్స్ 50 అంటే ఈస్ట్లో ఎంత మూవ్ అయింది, 50. అగైన్ స్వాతి టర్న్స్, అగైన్ షీ టర్న్స్ రైట్. సో ఈస్ట్కి రైట్ అంటే సౌత్, moves 30 kilometers. Finally she turns right and moves. So south ki right ante west, moves 50 kilometers. So how far she from the starting point antundi sir. So mallokasari chudandi sir. First north ku 40, ఉత్తర దిశలో స్వాతి 40 kilometers. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 50 kilometers ప్రయాణించింది. తర్వాత మరలా కుడివైపు తిరిగి 30 kilometers ప్రయాణించింది. చివరిగా కుడివైపు తిరిగి 50 kilometers ప్రయాణించింది. సో నార్త్ రైట్, ఈస్ట్కి రైట్, సౌత్కు రైట్, వెస్ట్. సో ఇప్పుడు ఆమె డైరెక్షన్ ఇక్కడ ఉంది. ఫైనల్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్యలో దూరం అంటుంది సార్. సేమ్ డైరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ అడిషన్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్. సో నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్ సార్. నార్త్ అండ్ సౌత్ ఏంది మాస్టర్, ఆపోజిట్. క్లియర్? సో ఇందులో ఎంత ఎక్కువ ఉన్నది ఎంత తక్కువ ఉంది అని అబ్జర్వ్ చేస్తే నార్త్ సౌత్ ఏది ఎక్కువ ఉంది, నార్త్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది సార్, 40, 30 అంటే 10 ఎక్కువ ఉంది. రైట్? క్లియర్? ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్, ఈ 50కి 50 క్యాన్సల్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 50కి 50 క్యాన్సల్. సో ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది మాస్టర్ అంటే నార్త్ 10 ఉంది. ఎంత ఉంది, 10 ఉంది. అయినా ఆమె ప్రస్తుత ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉందంటే 10 kilometersలో ఉంది. 10 km. క్లియర్? 10 kilometerల దూరంలో ప్రస్తుతము స్వాతి ఉన్నది. క్లియర్? సో ఇలా షార్ట్కట్ వేలో కూడా మనం చూసుకోవచ్చు. లేదా మీరు మ్యాప్ వేసుకొని మొత్తం గిర్ర తిరిగినా అక్కడికే వస్తారు సార్. ఏముంది సార్, ఫస్ట్ మ్యాప్ వేస్తే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి ఒక పాయింట్ ఎంచుకుంది అనుకుందాం. నార్త్కు 40 పోయింది, ఈస్ట్కు 50 వచ్చింది, సౌత్కు 30 వచ్చింది, వెస్ట్కు 50 వెళ్ళిపోయింది. రైట్? సో ఇప్పుడు మనం గమనించినటువంటి సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో దూరం ఎంత అంటాడు. సో
40లో 30 పోయింది కాబట్టి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ 10 ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ సార్. Sohail walked 15 meters towards south. Sohail walked towards south. సో సోహెల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ సోహెల్ వాక్డ్ 15 మీటర్ టువర్డ్స్ సౌత్ సార్. సో ఫస్ట్ సోహెల్ అనే వ్యక్తి సౌత్కి వెళ్ళాడు 15 మీటర్స్. సోహెల్ వాక్డ్ 15 మీటర్ టువర్డ్స్ సౌత్ అండ్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. సో సౌత్కు లెఫ్ట్ అంటే ఈస్ట్ అండ్ వాక్డ్ 20 meters. అగైన్ హీ టుక్ లెఫ్ట్, ఈస్ట్ లెఫ్ట్ ఈజ్ నార్త్ అండ్ వాక్డ్ 15 meters. సో ఇప్పుడు హౌ ఫార్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటుంది సార్. సో మరొకసారి జాగ్రత్త చూడండి. సోహెల్ దక్షిణ దిశగా 15 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమ వైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు తూర్పుకి. మరలా ఎడమ వైపు తిరిగి 15 మీటర్లు నడిచాడు అన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ ఆర్ అడిషన్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్. మరి ఇక్కడ సౌత్కు నార్త్ ఆపోజిట్, 15కి 15 క్యాన్సిల్ అయిపోయింది. సో రెస్ట్ ఆఫ్ ఇయర్ ఈస్ట్ 20. మనకు డిస్టెన్స్ మాత్రమే కావాలి కాబట్టి సో 20 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్ సార్? మీకు డౌట్ ఉన్నట్లయితే మ్యాప్ వేసుకోరి. ఫస్ట్ సౌత్కి వచ్చాడు 15, ఆ తర్వాత ఈస్ట్కి వెళ్ళాడు 20, ఆ తర్వాత నార్త్కి వచ్చాడు 15. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది రీచింగ్ పాయింట్. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటాను. క్లియర్? సో ఈ డిస్టెన్స్ ఎంత పడుతుంది చెప్పండి సార్? 20. సో 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్షన్స్ కూడా చూస్తే ఈస్ట్గానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. From a point P, a man rides a cycle 9 kilometers. From a point P, a man rides a cycle 9 kilometers towards east. సైకిల్ మీద ప్రయాణించిన, కారులో ప్రయాణించిన, బస్సులో ప్రయాణించిన, ట్రైన్లో ప్రయాణించిన, విమానంలో ప్రయాణించిన వాడు మనల్ని డైరెక్షన్స్ కాదు, లేదా వెహికల్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, లేదా యానిమల్స్ కావచ్చు, మనం వాటి మీద ఫోకస్ చేయొద్దు. జస్ట్ వి ఫోకస్ ఆన్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ సార్. సో ఇక్కడ పర్సన్ కాదు ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ ఈస్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. సో ఫ్రమ్ ఏ పాయింట్ పి ఏ మ్యాన్ రైడ్ సైకిల్ 9 kilometers టువర్డ్స్ ఈస్ట్ సార్. సో ఫస్ట్ ఒక మనిషి ఈస్ట్ వైపుకి 9 kilometers ప్రయాణించాడు. దెన్ హీ రైడ్ సైకిల్ 2 kilometers టువర్డ్స్ నార్త్. అక్కడ నుంచి నార్త్కి 2 km పోయింది నార్త్. ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి హీ రైడ్స్ ద సైకిల్ 3 kilometers టువర్డ్స్ ఈస్ట్. అక్కడ నుంచి ఈస్ట్కి 3 km. ఫైనలీ హీ రైడ్స్ ద సైకిల్ 3 kilometers టువర్డ్స్ నార్త్. మళ్ళా నార్త్కి 3 kilometers వెళ్ళాడు. అండ్ టు ఏ పాయింట్ క్యూ. ఇప్పుడు పాయింట్ పి నుంచి స్టార్ట్ చేసి జర్నీ పాయింట్ క్యూ వరకు ట్రావెల్ చేశాడు సార్. సో ఇప్పుడు మనకు సేమ్ డైరెక్షన్స్ ఆర్ అడిషన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్. నార్త్ నార్త్ 2 ఉన్నాయి, ఈస్ట్ ఈస్ట్ 2 ఉన్నాయి. సో ఈస్ట్ టోటల్గా ఈ ఈస్ట్కి ఈస్ట్ సేమ్ కాబట్టి 9 + 3 12. ఓకే, ఈ నార్త్ సేమ్, నార్త్ సేమ్, నార్త్ 2 and 3 5 సార్. సో మనకి ఇప్పుడు నార్త్ 5 ఉంది, ఈస్ట్ 12 ఉంది సార్.
సో మనకు ఆ డైరెక్షన్స్లో అడగలేదు, ఓన్లీ డిస్టెన్స్ అడిగిండు. సో ఇది కూడా ట్రిప్లెట్ మెథడ్. ఇట్ మీన్స్ పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరస్ థీరం. సో అండర్ రూట్ ఆఫ్ పైథాగరస్ థీరం ఈస్ 12 square plus 5 square. Under root of 12 square plus 5 square value చెప్పండి మాస్టర్. 144 plus 25. So under root of 169 is nothing but 13 sir. So triplet method లో ఒక సైడ్ మనకు రైట్ 12 5 ఉన్నట్లయితే దాని యొక్క హైపోటెనస్ ఎంత అంటే 13. సో ఇది మనకు ట్రిప్లెట్లో పడుతుంది. సో హియర్ వాల్యూ హౌ మచ్ సార్ అంటే 13. ద యూనిట్స్ ఆర్ గివెన్ కిలోమీటర్స్. సో మనము సేమ్ డైరెక్షన్స్ ఆర్ అడిషన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్. సో మనకు ఫైనల్గా ఏం మిగిలింది, ఈస్ట్ 12 మిగిలింది, నార్త్ 5 మిగిలింది. సో 2 డైరెక్షన్స్ ఉన్నప్పుడు థర్డ్ డైరెక్షన్ అంటే నథింగ్ బట్ Pythagoras theorem. So under root of 12 square plus 5 square, 12 square value 144, 5 square value 25, sum of it under root of 169. So under root 169 value is 13, the units given kilometers, so 13 kilometers. So answer rises here, option 3 is the right answer. Clear sir?